హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను న్యూ ఇయర్ రోజు రిలీజ్ అయిన కొత్త సినిమా వనవీర ఎలాగుందో నా యొక్క థియేటర్ ఎక్స్పీరియన్స్ రివ్యూ మీ అందరితో షేర్ చేసుకుంటాను. నా యొక్క రివ్యూస్ నచ్చినట్లయితే రివ్యూస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా వనవీర మూవీ ఎలాగుందంటే ఇది ఒక పొలిటికల్ స్టోరీ అనమాట. ఒక విలేజ్లో ఒక యువకుడు ఒక పొలిటీషియన్స్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందనేదే కదా. ఇలాంటి సినిమాలు మనకి చాలా రావడం అయితే జరిగింది. ప్రతి సినిమాలో ఇదే చూస్తున్నా. అలానే ఈ సినిమాలో కూడా ప్రతి సినిమాలో ఎలా చూసాం అలానే ఉంది. మరీ బోరింగ్ అయితే ఉండడం అయితే జరిగింది. సెకండ్ హాఫ్ అయితే మరీ దారుణంగా అయితే ఉండడం జరిగింది. ఒక యువకుడు తన బైక్ అంటే చాలా ఇష్టం అనమాట. ఆ బైక్ ఒక పొలిటికల్ ర్యాలీ కోసం ఇవ్వడం అయితే జరిగింది. ఆ ర్యాలీలో బైక్ అయితే మిస్ అవ్వడం అయితే జరిగింది. దానికోసం ఈ యువకుడు ఆ పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళడం, ఆ పొలిటీషియన్స్తో గొడవ పెట్టుకోవడం అనేదే కథా సారాంశం అనమాట. ఇలాంటి స్టోరీ చాలా సినిమాలు అయితే రావడం అయితే జరిగింది. ఆ పొలిటీషియన్స్తో పెట్టుకోవడం, హీరో ఎలా నెగ్గాడనేదే కథ అనమాట. ఇలాంటి సినిమాలు మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇది ఆ కోవలోకే చెందడం జరిగింది. ఎవడో కూడా వెళ్ళాలని అయితే సాహసించమని అయితే నేనైతే చెప్పడం లేదు. వెళ్తే అయితే ఫుల్ డిసప్పాయింట్ అవుతారు. ఏదో టైంపాస్ కోసం అయితే వెళ్ళడం అయితే వెళ్ళండి, కానీ ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఇంకా దారుణంగా సెకండ్ హాఫ్ అయితే తీయడం అయితే జరిగింది. కొత్త హీరో, అలాగే దేవుడి రెఫరెన్సెస్ ఉన్నాయి, గాడ్ రెఫరెన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి నేనైతే వెళ్ళడం జరిగింది. ఏదైనా కొత్తదనం అన్నా ఉంటుందని ఏమైతే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది, ఏమీ లేదనమాట. ప్రతి సినిమాలో ఉండే రొటీన్ స్టోరీ అనమాట. హీరో కింద యాక్టింగ్ చేసిన అబ్బాయి అయితే అవినాష్ బాగానే చేయడం అయితే జరిగింది, కానీ సినిమాలో పొటెన్షియల్ స్టోరీ అయితే లేకుండా జరిగింది. అలాగే విలన్గా బాగా ఎలివేట్ చేశాడు నందు. ఆడి క్యారెక్టర్ కూడా బాగుంది, కానీ బాగా అంటే కొద్దిగా యాక్ట్ చేశాడు, కానీ సినిమా అయితే రొటీన్ స్టోరీ అనమాట. నేనైతే చెప్తున్నా, వెళ్తే ఫుల్గా డిసప్పాయింట్మెంట్ అయితే అవుతారు. ఎవడు వెళ్ళకూడదని నేనైతే ఈ సినిమాకి అయితే చెప్పను, కానీ ఇలాంటి సినిమాకి వెళ్ళాలంటే సాహసించాలని నేనైతే చెప్పడం అయితే జరిగిందనమాట. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది, ఫ్రెండ్స్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది, కానీ సినిమాలో స్టోరీయే మెయిన్ లేకుండా ఉండడం అయితే జరిగింది. ఫస్ట్ ఒక పావు గంట ఏం జరుగుతుందని అలాగా ఉండడం అయితే జరుగుతుంది. తర్వాత హీరో చేసే కామెడీ కానీ అది కొద్దిగా బాగానే ఉంటుంది. క్యాస్ట్ సిస్టమ్ కూడా ఇందులో తీసుకోవడం రావడం అయితే జరిగింది. అది కూడా కొద్దిగా ఏదో కన్విన్స్ చేద్దాం అనుకున్నాడు, కానీ కరెక్ట్గా సినిమాలో అయితే చూపించలేకపోవడం అయితే జరిగిందనమాట. ఫస్ట్ హాఫ్ వరకు అయితే ఏదో అలాగ ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఆ విలన్ మీద పొలిటికల్గా ఎలా నెగ్గాడు, ఆడి మీద పోటీ చేసి ఏ విధంగా నెగ్గాడు అనేది సెకండ్ హాఫ్ అంటారు. అదైతే మరీ వరస్ట్గా అయితే ఉండడం అయితే జరిగింది. క్లైమాక్స్కి ఏదో గాడ్ రెఫరెన్స్ తీసుకొస్తారని ఏమీ లేదు. కొద్దిగా హీరో యాక్టింగ్ అయితే కొద్దిగా బాగానే ఉంది. దాడి కోసం అయితే చూడాలి. డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. ఫ్యూచర్లో పనికి వస్తాడే, కానీ సినిమాలో స్టోరీ అయితే ఏమీ అయితే లేవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చాలామంది సినిమా చూసుంటారు. సినిమా చూసిన వాళ్ళు మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా యొక్క రివ్యూ ఎలాగ అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. అలానే నా యొక్క రివ్యూస్ నచ్చినట్లయితే కంపల్సరీగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.